పై టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందంటూ వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి స్వయంగా అన్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందా? జగన్మోహన్ రెడ్డి అన్నదానిలో నిజమెంత? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి మోక ఆనంద్ సాయి గారు, అదేవిధంగా జనసేనాని సోల్జర్ కొట్టే కావ్య గారు ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత అధికార ప్రతినిధి రేకాడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు ముగ్గురు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా మనతో ఫోన్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ నేత రేకాడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ లక్ష్మణరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు ఏ రకంగా చూస్తారు? ఎందుకంటే కావాలని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి మా నేతలపైన ఈ రకంగా దాడులు నిర్వహిస్తుంది, కావాలని కేసులు బనాయిస్తుంది అని చెప్తున్నారు. నిజంగా కేసులు బనాయిస్తుందా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏమన్నా అంతకుముందు బెయిల్లో వచ్చినప్పటికీ కూడా ఒక నేతపైనే టార్గెట్గా ఆయన చేసినందుకు కేసు పెట్టారని అనుకోవాలా? మీరు ఏ రకంగా చూస్తారు? నాగారు మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మా టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. పిన్నెల్లి రామకృష్ణ గారి మీద జరిగినటువంటి మాచర్లో ఏదైతే ఆ నియోజకవర్గంలో ఆ పోలింగ్లో దాదాపుగా దళితులు ఎస్సీ వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి ఓటింగ్లో కొంతమంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఓటింగ్ పోల్ అవ్వకుండా అక్కడ ఓటేయకుండా ఆపడానికి మా యొక్క కార్యకర్తల్ని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకట్టేయడం జరిగింది. సో అన్నిటి మీద కూడా మరి పిన్నెల్లి రామకృష్ణ గారికి ఆయనకి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని తెలియపరిచినటువంటి కార్యకర్తలు ఆ యొక్క సంఘటన చూసి ఏదైతే అక్కడ మా ఏజెంట్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్లు కూడా ఇదే టీడీపీ నాయకులందరూ కూడా కొట్టి బయటకు తోస్తే రిగ్గింగ్ చేస్తే అదే ఆయన చూసి అది ఇక్కడ తప్పు జరుగుతుందని లోపలికి వెళ్ళి కోపం ఆవేశంలో మనం చూసాం ఈవీఎం పగలు కొట్టడం. సో ఒకటే కాదండి, అలాంటివి దాదాపుగా 8-9 వరకు జరిగినాయని ఈ ఎలక్షన్ కమిషనే చెప్పింది. సో ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిదే చూపించారు. మిగతా 8 ఏమైనాయి? మిగతా సీసీ ఫుటేజ్లు ఏమైనాయి? ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లు కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఈసీ కంట్రోల్లోనే కదా ఉన్నాయి. మరి మిగతా ఎందుకు రిలీజ్ చేయలేదంటే ఈసీ, ఎన్డీఏ కూటమి వీళ్ళందరూ కూడా కమాండ్ అయిపోయి కుమ్మక్క అయిపోయి ఈ యొక్క ప్రతిపక్ష దాడులకి దిగడం మనం అందరూ చూసింది. సో ఇక్కడ ఏంటంటే 4 సార్లు కూడా గెలిచినటువంటి లక్ష్మణరావు గారు ఒక్క మాట, ఎవరు చేసినా తప్పే. అది టీడీపీ చేసినా, జనసేన చేసినా, మేము చేసినా, మీరు చేసినా, వ్యక్తిగతంగా ఎవరు చేసినా అది ఏదైతే బాక్స్ ఏదైతే ఉందో, ఈవీఎం మిషన్ ఏదైతే ఉందో దాన్ని బద్దలు కొడుతుంది తప్పే. వేరే బయట పెట్టలేదు అంటాం కంటే అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తప్పు చేశారా లేదా? ప్రాథమికంగా అది చెప్పండి మీరు. అయితే అది పక్కన అది ఒకవేళ ఈవీఎం పగల కొట్టడమే తప్పు అయితే ఇదివరకు 2019లో జరిగినటువంటి ఎలక్షన్లో జనసేన పార్టీ అభ్యర్థి గుంతకల్లో కూడా ఈవీఎం పగల కొట్టాడు. ఆయన మీద ఎన్ని కేసులు పనిచేశారు? ఆయన తీసుకెళ్లి ఏ జైల్లో పెట్టారు? ఇవన్నీ మనం మాట్లాడితే చాలా ఉంటాయండి. అంటే మనకి ఇష్టమైన వాళ్ళకి చట్టం ఒకలాగా, ఇష్టం లేని వాళ్ళకి చట్టం ఒకలాగా పనిచేస్తుందా? ఎవరికైనా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టం ఎవరికైనా ఒకటే కదా. పేద ధనిక బడుగు బలహీన వర్గాలని తేడా ఉండదు కదా, సమన్వయమే కదా. దానికి సీఎం పిఎం ఇంకోలా తేడా ఉండదు కదా. ఎవరికైనా చట్టమే. సార్ నేను అనేది ఏంటంటే మిగతా సీసీ ఫుటేజ్లు ఎందుకు బయట పెట్టాల? ఈ టీడీపీ నాయకులు పగలగొట్టినటువంటి ఈవీఎంలు ఎందుకు బయటికి రాలా? ఓన్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేశారు. ఆయన 4 సార్లు గెలిచారు. 4 సార్లు గెలడం అంటే అంత ఆసమాసం అండి ఈ రోజుల్లో? ఎవరినైనా గెలవనంటే వరుసగా 4 సార్లు ఎంత ప్రజాదరణ ఉంటే కానీ 4 సార్లు గెలుస్తారు ఒక ఎమ్మెల్యే. ఏమైనా ఆ దోపిడీలు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజలు నమ్మారు, మరి 5వ సారి గెలుస్తారా? లక్ష్మణరావు గారు 4 సార్లు గెలిచారు, ప్రజాదరణ పొందారు, 5వ సారి ఎందుకు గెలవలేదు? ప్రజలు నమ్మలేదా? ఎందుకు గెలవలేదు, ప్రజలు నమ్మలేదా అంటే ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. గెలుపులు అనేవి సర్వసాధారణం అండి. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఓడిపోయారు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, చిరంజీవి గారు 1 చోట ఓడిపోయారు. గెలుపు ఓటమి గురించి మీరు మాట్లాడకండి.
గెలుపుకోవటంలో సహజం ప్రజాస్వామ్యంలో. నేను మాట్లాడతలేదు, మీరే మాట్లాడారు. వరుసనే 4 సార్లు గెలిచారని మీరు పెద్దగా చెప్తున్నారు అంతే తప్పితే. అవునండి, 4 సార్లు గెలడం గొప్ప కదా. 4 సార్లు ప్రజలు నమ్మిన ఎందుకు 4 సార్లు గెలిచారు, ఎందుకు 5వ సారి ఓడిపోయారు నేను అడిగా. మీరు ఖచ్చితంగా గెలుపోవటంలో సహజం. ప్రజా తీర్పుకు ఎవరైనా అతిథులు కాదు, ప్రజా తీర్పును గౌరవించాలి. ఎందుకు 5వ సారి గెలలేదంటే మనం ఏం చెప్తాం? అక్కడ ఏ ఈక్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ అయినాయో, ఏ కారణాల చేత ఓడిపోయారు మనం అదే చెప్తా ఉన్నాం కదా. ఆ నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగింది. ఆ రిగ్గింగ్ ఆపడానికి వెళ్తే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద కావాలనే కేసులు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి జోలకంటి ప్రభునాయుడు ఎవరండి, ఆయన మీద 6 ఉన్నాయి, హత్య కేసులు 6 ఉన్నాయి. 1 కాదు 2 కాదు 6 హత్య కేసులు ఉన్నాయి. ఆయన ఏమో తొత్తపోసా అదేమన్నా కడిగిన ఆనిముత్యమా అటువంటి వ్యక్తిని అక్కడ పెట్టారు. లక్ష్మణరావు గారు, రిగ్గింగ్ జరిగిందంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయి కదా. ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు 12 సార్లు ఈసీకి లెటర్ రాశారు, విత్ ప్రూఫ్ తో పెట్టారు. ఏ చర్యలు తీసుకోవాలా, దేని చర్యలు తీసుకోవాలా, చేస్తున్నాడు ఘాటు గారు ఎవరు కూడా అప్పుడు స్పందించలా. రెగ్గింగ్ అనేది 24లో జరిగిందా, 19లో జరగలేదా? 19లో పూర్తిగా మామూలుగా జరిగిందా ఎన్నికలు? ఖచ్చితంగా ఫేర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగినాయి. ఇప్పుడు జరిగిన ఎలక్షన్ ఇప్పుడు జరగలా, 24లో జరగలేదు. ఓకే, కూటమి ఒకటైపోయి ఏం చేశారో మొత్తం తెలుసు. మళ్ళీ ఆ మాటలు మేము మాట్లాడటం కాదు. ఈ తీర్పు ఏ తీర్పు మేము గౌరవిస్తున్నాం. తర్వాత మనం ఎందుకు 11 సీట్లు వచ్చాయని ఖచ్చితంగా మనం మాట్లాడదాం.